చదువుతూ వస్తే ఏ గ్రంథం ఎక్కువ చదువుతారు అమ్మా? బైబిల్ గ్రంథములో 66 పుస్తకాల్లో ఏ గ్రంథం ఎక్కువ చదువుతారు? ఏ గ్రంథం ఎక్కువ చదవటానికి ఇష్టపడతారు? మాట్లాడరమ్మా. కీర్తన గ్రంథం. మిగతా గ్రంథాలు ఇష్టం ఉండవా? మనం ఎక్కడ చదువుతామంటే ఎక్కడ గర్భఫలం దేవుడు ఇస్తాడో, ఎక్కడ భూపాలం దేవుడు ఇస్తాడో, ఎక్కడ దేవుడు బిడ్డలను దీవిస్తాడో, గృహాన్ని దీవిస్తాడో, పశువుల్ని పంటలను దీవిస్తాడో అక్కడ ఆ భాగాలే చదువుకుంటా పోతాం కదా. మన వాళ్ళు ఈ 66 పుస్తకాల్లో గనక ఎక్కువగా మన బైబిల్ మిషన్ వారైతేను బైబిల్ మిషన్ వారైతేను ఈ అన్ని గ్రంథాలు బోధించగలరు. ఎక్కువ పరమగీతము, ప్రకటన గ్రంథము కూడా బోధించగలరు. కానీ మన వాళ్ళలో కూడా ఈ గ్రంథాలన్నీ బోధించరు, కానీ ఒక గ్రంథము చదవటానికి ఇష్టపడరు, అబోధించడానికి ఇష్టపడరు. ఆ గ్రంథం ఏంటి అమ్మా? ఒక గ్రంథం చదవటానికి ఇష్టపడరు, ఒక గ్రంథములో బోధించడానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ చదివినా దానిని ధ్యానం చేసిన అంతా కూడా ఏం కనపడుతుంది అంటే వ్యర్థమని కనిపిస్తుంది. ఏంటి ఆ గ్రంథము? అబ్బా, బాగా దారిలోకి వచ్చారు. కాబట్టి ఈ ప్రసంగి గ్రంథము మరి ఎవరు రాశారు అంటే జ్ఞాని అయిన సొలొమోను గారు రాశారు. ఈ ప్రసంగి సామెతల గ్రంథము లోకానికి సూచనగా ఉందని, ఆవరణకు సూచనగా ఉందని, మరి ప్రసంగి గ్రంథము కొంచెం పరిశుద్ధ స్థలమునకు దగ్గరగా ఉందని, పరమగీతము అతి పరిశుద్ధ స్థలము లాంటిది అని ఈ 3 గ్రంథాల యొక్క విభజన మరి పరమగీత వివరణలో కొద్దిగా మనం చదువుతాం గనక ఈ యొక్క ప్రసంగి గ్రంథము ఎన్ని అధ్యాయాలు అమ్మా? 12. మీరు బైబిల్ తీయకండి, మీరు తీయకుండా నన్నే చూడాలి. ప్రసంగి గ్రంథము 12 అధ్యాయాలు. ఈ 12 అధ్యాయాల్లో కూడా ఎక్కువగా ఏం కనిపిస్తుంది అంటే 4 విషయాలు కనిపిస్తాయి. ఎక్కువగా 4 విషయాలు కనిపిస్తాయి. ఆ 4 విషయాలు ఏమై ఉంటాయి? ఆ 4 విషయాల్లో ఉన్న సారాంశం ఏంటి? ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం గనక మరి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఈ 1వ వచనములో మనము చూస్తే ఏం రాయబడి ఉంది? ఎవరు రాశారు? ఆయన పేరేంటి? అవి గ్రహిస్తాం. ఈ 1వ అధ్యాయం 1వ వచనములో దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయ్యుండిన ప్రసంగి పలికిన మాటలు. ప్రసంగి అంటే బోధించేవారు పలికిన మాటలు, బోధించేవారు పలుకుతున్న మాటలు. ఈ మాటలు ఎవరు పలికారు? దావీదు కుమారుడు సొలొమోను గారు ప్రసంగి పలికినట్లుగా పలికాడు గనక మరి ఈ సొలొమోను గారు ఎవరు? రాజు అయితే ఈ ప్రసంగి ఒక ప్రవక్త, ఒక సేవకుడిగా మాట్లాడినట్లు ఎలా మాట్లాడగలడు? అది ఆయనకు కుదురుతుందా? గనక దావీదు గారు కూడా రాజుగా పనిచేశాడు, గాయకుడిగా పనిచేశాడు, ప్రార్థనాపరుడిగా పనిచేశాడు, ధ్యానపరుడిగా కూడా పనిచేశాడు. ఇలాగ అనేక విధానాల్లో దేవుని గణపరిచాడు. సొలొమోను గారు కూడా గనక ఇంకా ఎక్కువ జ్ఞానము దేవుడు ఇవ్వటం వలన ఎక్కువగా
వాటిని దేవుని ఎదుట తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి భూమి ఆకాశము, ఈ భూమి కింద ఉన్న ప్రకృతి ఏమైంది, చెట్లు, పక్షులు, పశువాదులు, జీవరాశులు, నీళ్లు, హిమము, ఆవిరి అన్నిటినీ కూడా వివరించి రాశాడు. ఇవి మనం చెప్పుకున్నవన్నీ కూడా మనిషికి ఏమై ఉంటాయంటే మనిషికే ఇవి కావాలి, ఇవి మనిషికే కావాలి. ఈ వస్తువులు, ఈ సామాగ్రి అంతా మనిషికే కావాలి గనక ఈ మనిషికి కావలసినటువంటి వాటిని కూడా పరిశోధన చేశాడంటే, బాగా పరిశోధన చేసినప్పుడు మరి ఈ ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదివాం. 2వ వచనము నుండి 11వ వచనం వరకు ఒక పరిచయం. ఏంటి ఆ పరిచయం అంటే, ఈ ప్రసంగి మనిషి జీవితంలో, కుటుంబాల్లో, పెద్దలలో, చిన్నపిల్లల్లో అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగినా ఏం అర్థమవుతుంది మనిషికి అనే విషయాలు ఎక్కువగా ఈ 11 వచనాల్లో రాయటం జరిగింది. ఈ 11 వచనాల్లో కూడా మనం చూసినప్పుడు 2వ వచనములో నేను మొదట ఏ గ్రంథం ఎక్కువ చదువుతారు అన్నప్పుడు కీర్తనల గ్రంథము. కాబట్టి ఈ గ్రంథము ఎక్కడ ఏ భాగములో చూసినా ప్రతిదీ కూడా వ్యర్థమే అని చదవటం, వ్యర్థమే అని కొన్ని వచనాలు వస్తాయి. వ్యర్థమే అని కొన్ని వచనాలు వచ్చినప్పుడు మనము చదివే వాక్యం అది దేవుడు రాసింది కాబట్టి అది వ్యర్థం కాదు. ఏం కాదు? వ్యర్థం కాదు. కాబట్టి వ్యర్థమైంది ఏదైనా ఉంది అంటే, ఏదైనా వ్యర్థమైపోతుంది అంటే అది మనిషిని బట్టే వ్యర్థమైపోతూ ఉంది. వాక్యాన్ని బట్టి వ్యర్థం కావట్లేదు, అది మనిషిని బట్టే వ్యర్థమైపోతూ ఉంది. ఇప్పుడు గనక ప్రతి భాగాన్ని చూసినప్పుడు, చదివినప్పుడు ఏమనిపిస్తుంది? ఇది వ్యర్థమని 2 సార్లు వచ్చిందనుకో, ఈ వాక్యం మనకెందుకు, అసలు అన్నిసార్లు వ్యర్థంగానే ఉందని అంటే మనం చదవటం వ్యర్థం, మనం ధ్యానం చేయటం వ్యర్థం, మనం ప్రార్థన చేయటం వ్యర్థం. గనక అన్నీ వ్యర్థమే, అన్నీ వ్యర్థంగానే ఉన్నాయి అని ఈ మొదటి అంశములో 4 భాగాలు చెప్పాను కదా. 4 భాగాల్లో మొదటి భాగములో ఈ 2వ వచనములో వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే అంటే మనిషి జీవితంలో అన్ని సమస్తము వ్యర్థమే. ఈ ప్రసంగికి ఏం అర్థమైంది? ఈ భూమి మీద తాను శరీరధారిగా ఉన్నప్పుడు పడుతున్న పాటలు, పడుతున్న శ్రమలు, పడుతున్న ఇబ్బందులు, గనుక కరువులు అన్నీ కూడా ఈ కుటుంబపరమైనటువంటి సమస్యల్లో ఎవరైనా సరే, పాలకులైనా సరే, యాజకులైనా సరే, చిన్నవారైనా సరే, పెద్దవారైనా సరే, అందరికీ కూడా ఆ ప్రసంగి చెబుతున్న మాట ఏమిటంటే అంత వ్యర్థమే. గనక వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే అంటే ఈ భూమి మీద మానవుడు పడుతున్నటువంటి శ్రమ, పని, పాటలు అన్నీ కూడా వ్యర్థమే. వాస్తవానికి ఇది నిజమా కాదంటే నిజమే, వ్యర్థము. మనిషి పడుతున్నటువంటి పాటలన్నీ వ్యర్థమే. అయినా వ్యర్థమైపోయే వాటి గురించి మనిషి పాటలు పడట్లేదా? పడతానే ఉన్నారు. వ్యర్థమైపోయే వాటి గురించి మనిషి శ్రమ పడతలేదా? పడతానే ఉన్నాడు. అలాగా వ్యర్థమైపోయే వాటి గురించి ప్రతిరోజు శ్రమ పడతాడు, ప్రతిరోజు కూడా వాటి గురించి శ్రమిస్తూనే ఉంటాడు. గనక ఈ వ్యర్థమైనటువంటి మాటలు ఈ గ్రంథం ఎవరైనా చదవటానికి ఇష్టపడతారు చెప్పండి? అంతా వ్యర్థమే. గనక దేవుడు నీ బ్రతికే అర్థము, నువ్వు చేసే పని అర్థము, నువ్వు ఇత్తే ఇత్తనాలే అర్థం, నువ్వు పండించే పంటవే అర్థం, నువ్వు తినే తిండి వ్యర్థం, ఇలాగ అన్నీ కూడా వరుసగా చెప్పుకొచ్చాడు అనుకోండి. ఇంకా వ్యర్థమైనప్పుడు దీనికి గొడవ ఎందుకు వెళ్ళాలి మనం? సామెత ఒకటి ఉంటుంది చూసారా, పడుకున్న కాదు లేపు తన్నించుకున్నట్టు ఉంటుంది. ఈ వాక్యం అలాగే ఉంటుంది. అంతా వ్యర్థంగానే ఉంటుంది. కాబట్టి దాని జోలికి మనం వెళ్లకుండా ఉంటే
ఈ మాటలు మన చెవులు పడుకుంటుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం అక్కడికక్కడే అలాగా ఈ వ్యర్థం అనే మాటలు వినకుండా మనం కొంతగా సరి చేసుకున్నట్లుగా ఉంటాం. అసలు వ్యర్థం అనే పరిస్థితి ఎందుకు వచ్చిందో దాన్ని తలంచాలి. వ్యర్థమైపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎంత ఘనమైనటువంటి మరి ఆ తలంపు వ్యర్థమైపోతే సమస్తము వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. ఈ మనుషుడు పడే సూర్యుడి కింద శ్రమ పడుతున్నటువంటి శ్రమ అంతా కూడా వ్యర్థమే. 3వ వచనము, సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? చూడండి, మనుషుడు దేవుడు జన్మించడానికి తల్లి గర్భంలోనికి పంపిస్తాడు గనక పెద్దవాడై ఆ దినాలు నిండిన తర్వాత పుడతాడు, వాడు పెరుగుతాడు గనక వాడితో పాటు గనక కొన్ని సమస్యలు పెరుగుతాయి. ఆ సమస్యలు పెరిగిన తర్వాత గనక వాడు పెరిగే కొలది, వాడు కష్టపడే కొలది ఈ సూర్యుని కింద వాడు పడుతున్నటువంటి పాటలు 30 సంవత్సరాల, 40 సంవత్సరాల, కడికి 70 సంవత్సరాల అన్నీ వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమండి. అంటే ఇలా జీవితకాలం అంతా వ్యర్థంగా ఉంటే, జీవితకాలం అంతా వ్యర్థం వ్యర్థం అనుకుంటూ వస్తే గనక వాక్యాన్ని చదివితే వ్యర్థం, వాక్యాన్ని చూస్తే వ్యర్థం, వాక్యాన్ని పఠిస్తే వ్యర్థం, ఇలాంటి సంగతులు కాదు. కానీ ఎందుకు వ్యర్థమైపోయే పరిస్థితి వచ్చిందో అది ఎతకాలన్నమాట. సూర్యుని కింద మనిషి పడుతున్నటువంటి మరి వారి శ్రమ అంతా కూడా వ్యర్థమే. లాభమేమి? శ్రమ పడుతున్నటువంటి శ్రమ, కష్టపడటం లాభం కొరకే. ఇప్పుడు మనం ఇంటికాడ నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చాం చెప్పండి? లాభం కోసమా, నష్టం కోసమా? ఏం కోరుతున్నారు? మీ లాభం ఏంటి చెప్పండి? మీకు ఏ లాభం కావాలి? అవసరం లేదా అమ్మా? ఏ లాభం కావాలి మీకు? ఏదొక చెప్పండి. లాభం ఏంటి మీరు కోరుకునేది? అంటే మీ లాభం ఏంటో మీకు తెలియదని కరెక్ట్గా మీకు అర్థమవుతుందేమో. ఇప్పుడు ఇంత దూరాన్నే ఇంత పని కట్టుకొని ఇక్కడికి వచ్చామంటే ఏదో ఒకటి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దేవుడి దగ్గరికి వెళ్తే ఆ ప్రతిఫలము ద్వారా ఏం దొరుకుద్ది? లాభం దొరుకుద్ది. గనక ఆ లాభము ఎక్కడుందో, ఎలాగుందో ఆ లాభాన్ని దేవుడి దగ్గర పొందుకోవడానికి అంత దూరం నుంచి ఇంత దగ్గర దేవుడి దగ్గర వరకు వచ్చాం. సరే, ఇప్పుడు వచ్చినటువంటి వారికి మనకి లాభం దొరుకుతుందా, దొరకదా? ఏమ్మా, దొరికిందా మీకు లాభం? ఏ లాభం దొరికింది? కనుక మీరు దేవుడి దగ్గర నుంచి ఏం పట్టుకున్నారు? పని ఏం నేర్చుకున్నారు? ఏం తెలుసుకున్నారు? ఏం తెలుసుకున్నారు? మీరు చెప్పినా చెప్పకపోయినా దేవుడు ఏదో ఉపకారం చేశారు కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చేది ఇదే మీ లాభం అని నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకున్నా? అయితే ఇప్పుడు పడుతున్నటువంటి శ్రమకి ప్రతిఫలం అక్కడి నుంచి ఇక్కడ దాకా పని పాటలు మానేసి వచ్చాం కాబట్టి ఈ పనికి ప్రతిఫలము ఏదో ఒకటి రావాలి, ఏదో ఒకటి దేవుడు ఇస్తాడు. కానీ ఆ పనితనము కూడా ఎలాగుండాలి? అది దేవునికి ఇష్టమైన పనితనముగా ఉంటే, విశ్వాసపూరితమైనదిగా ఉంటే ఆ పనితనం ఏదో దేవుడి దగ్గరికి వచ్చినందుకు కనపడుతుంది. గనక ఖాళీగా ఫ్రీగా ఉండేలా సన్నిధికి వచ్చేసారనుకోండి, ఎందుకు వెళ్తున్నామో, ఏ లాభం వచ్చిందో కూడా ఏం తెలియదు అన్నమాట. కాబట్టి మేము గనక లాభమేమి? మనం లాభం కోసమే వాక్యం చదివినా ప్రార్థన చేసినా లాభం కోసమే. లాభం లేకుండా మనం ఎవరిని సాయం అడగము, లాభం లేకుండా దేవుడి దగ్గరికి రాము. గనక ఇప్పుడు లాభం కోసమే వచ్చారు. లాభము దేవుడు ఇస్తున్నాడు అనుకోండి, మీరు పట్టుకుంటున్నారు కదా, మీకు తెలుస్తుందా అమ్మ? తెలుస్తుందా? అది కూడా తెలియదు. 3వ వచనం, 4వ వచనం, తరము వెంబడే తరము గతించిపోవచ్చున్నవి, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. గనక ఒకడు పుట్టాడు, వాడు పెద్దోడు అయ్యాడు, వాడి తర్వాత వాడి సంతానం వచ్చారు. ఎలాగన? ఎక్కడి నుంచి? ఆదాము నుండి యేసు ప్రభు వచ్చే వారి వరకు తరతరములు కూడా పుడుతూనే ఉన్నారు, పెరుగుతూనే ఉన్నారు, పాటలు పడుతూనే ఉన్నారు, చనిపోతూనే ఉన్నారు. పాతవారు వెళ్ళిపోతున్నారు, కొత్తవారు వస్తున్నారు. గనక ఈ కొత్తవారు వస్తూనే ఉన్నారు.
గనక వెళ్ళిపోయి వారు వెళ్ళిపోతూనే ఉన్నారు. గనక స్థిరముగా ఉండేదేంటి? భూమి. స్థిరముగా ఉండేదేంటి? భూమి. గనక దేవుడు కలుగు చేసిన పంచభూతములలో ఒకటి ఏంటి? భూమి. గనక ఈ భూమి, ఈ తరాలు వెంబడే తరాలు మనుషులు వెళ్ళిపోతున్నారు, కానీ భూమి మాత్రం అలాగే ఉంటుంది. అది ఎక్కడ కదలకుండా అలాగే ఉంటుంది. భూమి స్థిరమా? దేవుని వాక్యమే స్థిరమా? అమ్మా, వాక్యమే స్థిరం. వాక్యము ద్వారా దేవుడు స్థిరపరిచాడు గనుకనే ఈ భూమి స్థిరంగా ఉంది. వాక్యము ద్వారా దేవుడు భూమిని స్థిరపరచకపోతే ఈ భూమి స్థిరముగా ఉండదు. తరతరాలు మానవులు వస్తారు, వారి వారి కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోతారు. భూమి మాత్రము అలాగే ఉంటుంది. ఏ వస్తువైనా భూమి మీద కలుగు చేసింది అలాగే ఉంటుంది. గనక నరులు సంపాదించిన భూమి మీద సంపాదన కానీ, నరులు పడుతున్న పాటలు కానీ, ఇవి ఏవి కూడా ఎన్నికలోనికి రావడం లేదు. అయినా మనిషి ప్రయాసపడుతూనే ఉన్నాడు, ప్రయాసపడుతూనే ఉండటం జరుగుతూ ఉంది. గనక 5వ వచనం, మరి భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను దయించు స్థలము మరలా చేరుటకు త్వరపడుచునే ఉండను. దేవుడు కలుగు చేసినటువంటి ఈ సూర్యుడు, ఈ భూమి అలాగే ఉంటుంది. ఆ భూమి మీద చెట్లు, పండ్లు, పదార్థములు ఇవన్నీ కలరుగా మరి ఆ యొక్క సూర్యుని కిరణాల వలన రంగులు, పద్ధతులు, పరిస్థితులు మార్పు రావటానికి ఈ భూమి ఉన్నంత వరకు సూర్యుడు కూడా ఏం చేస్తాడు? ఉదయకాలం ఉదయిస్తాడు, సాయంకాలం అస్తమిస్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ సూర్యుడు కూడా, ఈ చంద్రుడు కూడా, నక్షత్రాలు కూడా ఈ భూమి స్థిరముగా ఉన్నంత వరకు ఈ సూర్యుడు కూడా అలా ప్రయాణం చేస్తూనే ఉన్నాడు, అలా ప్రయాణం జరుగుతూనే ఉన్నది. గనక ఎన్ని వేల సంవత్సరములు మానవుడు కష్టపడినా కానీ ఆ కష్టము మానవుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మానవ జీవితంలో ఇది ఒక పెద్ద మరి వ్యర్థమైనటువంటి లక్షణమని మనుషుడు అనుకున్న దీంట్లో దేవుని ఆశీర్వాదం ఉన్నది. 6వ వచనములో చూస్తే గనక మరి ఏమున్నది? గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చుచు. గనక గాలి కూడా ఏం చేస్తుంది అంటే, గనక ఎప్పుడెప్పుడు ఏ ప్రాంతాలకి 4 దిక్కులు 4 వాయువులు, ఈ 4 వాయువులు 4 దిక్కు కూడా ఈ గాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి గాలి, ఒక గాలి ఒకే రాగా ఉండదు. ఒక్కొక్క రకమైన గాలి ఒక రాగన ఒక ప్రాంతంలో ఒక ఏరియాలో గనక ఐసురుతో ఉంటుంది. ఈ గాలి మరి భూమి చుట్టూ అంతా కూడా తిరుగుతానే ఉంటుంది, విసురుతానే ఉంటుంది. ఇది కూడా ఎప్పటి వరకు అంటే ఈ సూర్యుడు నిలిచినంతకాలము, ఈ భూమి నిలిచి ఉన్నంతకాలము ఈ గాలి కూడా ఆయా సందర్భములలో ఏం చేస్తుంది? ఆయా సందర్భములో గాలి కూడా తన పని తాను చేస్తూ ఉంటుంది. ఇక్కడ గాలి అనే సందర్భం వచ్చింది గనక ఈ భూమి పుట్టక మునుపు దేవుడు మరి ఎలాగున్నాడు అంటే ఆయన నిరాకారుడిగా ఉండెను. భూమి లేదు, ఆకాశం లేదు, ఉట్టి నీళ్లే. ఆ నీళ్లపైన దేవుని ఆత్మ అల్లాడుచుండెనని ఆదికాండం 1వ వచనములో చదువుతాం. గనక దేవుడు శక్తివంతుడు గనక, దేవుడు జ్ఞానవంతుడు గనక మరి ఏది ఎప్పుడు ఏం చేయాలో అలాగన ప్రతిరోజు అలాగ 6 రోజులు పనిచేసి 7వ రోజున విశ్రాంతి దినముగా, సెలవు దినముగా ప్రకటించి గనక ఇప్పుడు మనిషిని చేసి ఈ మనిషిని ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రకృతి ఇదంతా కూడా ఒక వంతుకి సూర్యుని కిరణాల వలన ఎలాగ రంగులు, కళలు, ఈ మంచి ఆకర్షణీయమైన పరిస్థితులు కనబడతాయో సృష్టిలో, అలాగే నీతి సూర్యుడైనటువంటి ప్రభువు ఈ మానవ జాతిని కలుగజేసి
ఈ మానవ జాతిలో నుండి కూడా నీతి సూర్యుడైన ప్రభు యొక్క కళలు, ఆ కిరణాలు మనిషిలోనికి, హృదయములోనికి, సంఘములోనికి, విశ్వాసులోనికి, అందరిలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క నీతి సూర్యుడైనటువంటి కిరణాలు, వెలుగు, ఆ జీవము మనిషి కొంతవరకు అర్థం చేసుకుంటున్నాడు. ఇంకా చూస్తే గనక ఈ మానవుడు పడుతున్నటువంటి శ్రమను గనక ఈ గాలి, ఎవరైనా గాలి సుడిగాలి వస్తే సుడిగాలి, గనక వర్షము గాలి వస్తే వర్షము గాలి రెండు, ఇలాగ ఒక్కొక్క గాలికి ఒక్కొక్క వర్షానికి ఒక్కొక్క పేరు ఈ గ్రంథములో ఉంది. అలాగే యోబు గారి దగ్గరికి వచ్చినటువంటి గాలి సుడిగాలి, అది నాశనం చేసే గాలి. గనక ఇంట్లో ఉన్నప్పుడు విందు చేస్తున్నప్పుడు సుడిగాలి వచ్చి వారింటి మీద పడగా ఆ కప్పులు వేసిపోయి, ఆ కంబాలు ఇరిగిపోయి, కర్రలు ఇరిగిపోయి వారి మీద పడిపోయి వారు చనిపోయారు. సుడిగాలి అది అపాయకరమైనటువంటి గాలి. గనక మంచి గాలి, ఆరోగ్యకరమైనటువంటి గాలి, మనిషికి కీడు తెచ్చే గాలి ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుందంటే దక్షిణము నుంచి, తూర్పు నుంచి వస్తుంది కీడు తెచ్చే గాలి. గనక ఎక్కడైతే ఈ దక్షిణము నుంచి కీడు తెచ్చే గాలి గనక ఎలాగ వాతావరణం వస్తుందో, ఈ ఉత్తరము తూర్పు దిక్కు నుంచి కూడా మరి మంచి గాలి వస్తుంది. ఒక్కోసారి గాలి తూర్పు దిక్కు నుంచి గాలి వేస్తే మనుషులకి జబ్బులు వస్తాయి. గనక ఈ గాలి ద్వారా కూడా, ఆ గాలి ద్వారా కూడా ఇప్పుడు మనుషులందరికీ కూడా ఏముంది అంటే ఒక రకమైనటువంటి శ్రమే ఉంది. గనక ఒక రకమైనటువంటి శ్రమే ఉంది. సరే, గనక ఒకటి గాలి అనే మాట ఎన్ని రకాలుగా గాలి వేసినా, సందర్భాలను బట్టి, చూసిన విధానాన్ని బట్టి రకరకాలైన గాలి అని పేర్లు పెట్టవచ్చు. గనక ఒక్కొక్కసారి మంచి గాలి కూడా ఉంటుంది. ఏం చేస్తుంది? మంచి గాలి ఉంటుంది. ఆ మంచి గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని పరలోక సింహాసనం వద్ద నుంచి వస్తుంది మంచి గాలి. ఏదైనా దేవుడి సెలవు లేకపోతే ఈ భూమి మీద ఏది జరగదు. గనక ఇదేదైనా దేవుడు ఆజ్ఞ ఇస్తేనే దేవుని యొక్క సన్నిధిలో నుండి గాలి వచ్చినా, వడగండ్లు వచ్చినా, పిడుగులు పడినా ఇవన్నీ కూడా దేవుని చిత్తం వలనే జరుగుతున్నాయని మనం గ్రహించాలి. గనక ఒక్కొక్కసారి ఒక గాలి వచ్చినప్పుడు మనుషులకి జబ్బులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. ఒక్కొక్క గాలి వచ్చినప్పుడు మనుషులకి ఆరోగ్యం వస్తుంది. గనక ఆ ఆరోగ్యకరమైనటువంటి ఆ మంచి గాలిలో నుండి, ఆ పరలోకములో నుండి వచ్చినటువంటి గాలిలో నుండి దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరచను. గనక ఈ గాలి చాలా, మరి ఎక్కడ లేదు గాలి చెప్పండి? మనిషి కూర్చున్న కాడ ఉంది, మనిషి లేని కాడ ఉంది, అన్ని చోట్ల కూడా గాలి ఉంది. గనక దేవుడు బయలుపరచడానికి గనక ఎన్నో వస్తువులు ఆధారంగా పెట్టుకోనవచ్చు దేవుడు. ఎందుకు గాలి? గనక గాలిలో చాలా ప్రభావం ఉంది. అది పరలోకమును నుంచి వచ్చిన గాలి అయితేనో ఏం చేస్తుంది? మంచి మంచి దర్శనాలు, మంచి మంచి వార్తలు మనకి కళ్ళకు కట్టినట్లుగా కనబడతాయి. గనక ఈ పరలోక సంబంధమైనటువంటి గాలి భూమి మీదకి చాలాసార్లు వచ్చింది. అదేంటంటే ఆకాశము నుండి రథాలు, గుర్రాలు గనక సుడిగాలి వచ్చి ఏలియా గారిని తీసుకెళ్ళిపోయినాయి. ఆ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి మీదన ఉండిన గాలి అయితే, ఈ భూమి మీద నుంచి వచ్చిన గాలి అయితే, సముద్రములో నుంచి వచ్చిన గాలి అయితే, అది ఏలియా గారిని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళదు. తీసుకుని వెళ్ళినందువలనే కొన్ని సంవత్సరాలకి మరలా ఆయన దేవుడు ఏలియా గారిని, మోషే గారిని, ఈ తల్లులైన వారిని మరి బిడ్డలైన వారిని తల్లుల తట్టు తిరపడానికి వారిద్దరిని పంపిస్తాడంట. గనక ఈ సుడిగాలి వచ్చి, ఈ పరిశుద్ధాత్మ గాలి వచ్చి ఆయన తీసుకెళ్ళింది కాబట్టి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. గనక ఏమాత్రము ఈ భూలోక సంబంధమైన గాలి
గనక పంటలు నాశనం చేస్తుంది, మనుషులను నాశనం చేస్తుంది. కానీ ఆ గాలి మనిషిని క్షేమముగా తీసుకుని వెళ్ళి దేవుడి దగ్గరే పెడుతుంది. అలాంటి గాలిలోనే దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరచను. ఇంకొక గాలి ఉంది. మనం భూలోకములోనే ఉండి పరలోకాన్ని చూడగలిగినటువంటి అంతస్తు అనుభవం కలిగిన గాలి. అది ఎప్పుడు వచ్చింది? యేసుప్రభు వారు సిలువేయబడి 11 సార్లు శిష్యులకు ప్రత్యక్షపరుచుకొని 40 దినాలు భూమి మీద ఉండి ఆ చివర వెళ్ళిపోయేటప్పుడు గనక ఆయన చెప్పినట్లుగా మీరు తిరిగి యెరూషలేములోనికి వెళ్ళి మీరు పరిశుద్ధ ఆత్మ కొరకు మీరు కనిపెట్టుకొని ఉండుడని చెప్పినప్పుడు వారు ఆ దేవుని మాటలు విని యెరూషలేములోనికి వెళ్ళి 10 దినాలు కనిపెట్టుకొని ప్రార్థన చేసిరి. గనక ఈ గది నిండా ఉన్నటువంటి వారు 120 మంది. ఈ 120 మంది మీదకి కూడా గనక ఆకాశములో నుండి ఒక బలమైన గాలి వంటిది ఒక గాలి వీచుతూ వీరు ఉన్న గదిలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ గనక వారి మీద వాలినప్పుడు వారు భాషలతో మాట్లాడిరి. ఇప్పుడు మనిషి బ్రతకడానికి ఒక గాలి కావాలి, మనిషి ఎత్తబడడానికి ఒక గాలి కావాలి. ఏం కావాలి? మనిషి బ్రతకడానికి ఒక గాలి కావాలి, ఎత్తబడడానికి ఒక గాలి కావాలి. మనిషి జీవించడానికి ఒక వర్షం కావాలి, మనిషి ఫలించడానికి మరి ఒక రకమైన వర్షం కావాలి. మనిషి జీవించడానికి ఆకాశం వర్షం ఇస్తే భూమి పండుద్ది, అది జీవించడానికి. గనక పరలోకము తెరవబడి పరిశుద్ధాత్మ కుమ్మరింపు వర్షములాగున కుమ్మరింపు జరిగినప్పుడు అందరూ కూడా ఆత్మ పొంది వారందరూ కూడా ఏం చేస్తారంటండి, భాషలతో మాట్లాడినప్పుడు అందరూ కూడా ఫలించారు. ఇప్పుడు మనము గనక ఈ యొక్క మరి పరిశుద్ధాత్మకు సంబంధించిన గాలికిని ఈ భూలోక సంబంధించిన గాలికిని ఈ 2 అనుభవాలు మనకి తెలిసినప్పటికీ ఈ రెండిట్ల మధ్యనే మనం ఉన్నాం. భక్తిపరులైన వారికి వర్షపు వాసన వస్తుంది. వర్షం వచ్చినప్పుడు వాసన వస్తుంది భక్తిపరులైన వారికి. భక్తి లేని వారికి ఏ గాలి కూడా తెలియదు. ఇప్పుడు మనం భక్తిపరులు, మనం ఎవరము? భక్తిపరులు, అవునా కదా? మాట్లాడండి, ఎవరు మనం? భక్తిపరులు. గనక ఏలే గారు ఎవరు? భక్తిపరుడు. నేను జీవము కలిగిన దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను, నా మాట గనక మారితే పద్ధతి వేరేగా ఉంటుందని చెప్పినట్లుగా నా మాట మారదు అని ఖచ్చితంగా చెప్పాడు. గనక నా మాట మారదు. ఎక్కడున్నా నేను? దేవుని సన్నిధిలో. నేను దైవజనుడిని అయితే, నేను భక్తిపరుని అయితే నా మాట ప్రకారంగా కాక దేవుని మాట ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను, ఆయన సెలవిస్తున్నాడు. అలా జరుగుద్ది. భక్తిపరులు గనక ఈ వర్షం వచ్చినప్పుడు మరలా ఏం చేశాడు ఏలియా? ఏమైనా కనపడుతుందా? 3 సంవత్సరాలు వర్షం కురవలేదు, పశువులు నీళ్ళకి అల్లాడిపోతున్నాయి, మనుషులు ఆహారం లేక అల్లాడిపోతున్నారు. గనక ఇశ్రాయేలుని బాధపెట్టేవాడు నువ్వే కదా అని అంటే రాజు, నేను కాదు, నీవు నీ జనము ప్రాబులం అని చెప్పి గనక దేవుని సన్నిధికి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. గనక సేవకుణ్ణి నీవు పర్వతం ఎక్కి కన్నులెత్తి చూడని చెప్పినప్పుడు ఏం కనపడుతుంది? అరిచేంత మేఘము, అంత ఎత్తైన ఆకాశములో నుండి అరిచేంత మేఘం కనపడద్దా? 1 కిలోమీటర్ అవతలుండి ఎవడైనా అరిచే పైకి తెచ్చే చెయ్యి కనపడుతుందా? మామూలుగానే కనపడదు. గనక ఈ భక్తిపరుడైనటువంటి ఈయన సావాసములో ఉన్న ఆయన కూడా మరి అలాంటి అనుభవం కలిగిన వాడు. గనక ఈయన వెళ్ళమన్నాడు, వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు మొదటిసారి చూశాడు, రెండోసారి చూశాడు, ఏం కనపడలేదు. మూడోసారి చూశాడు, ఏం కనపడుతుంది?
అప్పుడు 2 సార్లు చూసినా 3 సార్లు చూసినా ఏం కనపడట్లేదు అన్నాడు. గనుక ఇప్పుడు వెళ్ళి చూడు. ఆ దైవభక్తుడేమో అక్కడ ప్రార్థన చేస్తాడు, ఈయనేమో అక్కడ ఏముందో కనపడుతుంది చూడమని పంపించాడు. అది చూడాలంటే ఈయన కూడా ఆయన పోలే ఉండాలి. ఆయన పోలే ఉన్నప్పుడు ఈయన కూడా ఆ చూసేది ఏంటో కనపడుతుంది. అప్పుడు 2 సార్లు చూసినా 3 సార్లు చూసినా ఆ 3వసారి చివరి భాగంలో గనక అరిచేయంత మేఘం కనపడతా ఉంది అని చెప్తాడు. అరిచేయంత మేఘం కనపడతా ఉంది అంటే వర్షం వచ్చే సూచన దగ్గరికి వచ్చింది అని ఆయనకు అర్థమైంది. గనక ఈ మేఘం రాగానే ఈ భూమి మీదకి వర్షం వస్తుందని ఈ చూసినానికి అర్థమవుతుంది. గనక మనకేం అర్థం అవ్వాలి అంటే మనం చేసే ప్రార్థన మనకు అర్థం కావాలా, దేవుడికి అర్థం కావాలా? అమ్మా ఇంకో మాట అడుగుతాను. మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైనట్లుగా ప్రార్థన చెయ్యాలి. దేవునికి ఇష్టమైనట్లుగా ప్రార్థన చెయ్యాలి. మనం చాలా రకాలుగా చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తాం. అనుకోవాలని బట్టి సమయం ఉంటే ఎక్కువ, సమయం లేకపోతే కుదించు తక్కువ. గనక ఎంత ప్రార్థన చేసినా కానీ మన ప్రార్థన అంశాన్ని ఏం చేయాలంటే దేవుడి చిత్తానికి అప్పగించాలి. అది యేసు ప్రభు చెప్పారు. ఎలాగనా? ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేయటానికి రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వెళ్ళి అక్కడ ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడు. ఆ ముమ్మారు 3వసారి 2వసారి ప్రార్థన చేశాడు. నాయనా నీ చిత్తమే. 2వసారి నా చిత్తము కాదు, అయినను నీ చిత్తమే జరిగించము. ఇక్కడ 3వసారి నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తము జరిగించమని ప్రార్థన చేశాడు. మనకేదైనా ప్రార్థన అంశం ఉందనుకోండి, ప్రభు నాకు ఇది కావాలి అంటే ఈ ప్రార్థన అంశం నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? ఇక మనకు సంవత్సరాలు లెక్కలుండవు. మనం స్వస్థాలకు వస్తూనే పోతుంటాం. మన ప్రార్థన నెరవేరాలంటే, మన ప్రార్థనకి జవాబు రావాలంటే యేసు ప్రభు వారు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నేను ఏ ఉద్దేశంతో ఈ స్థలానికి వచ్చాను నీకు తెలుసు. ఆ ఉద్దేశాన్ని నేను నెరవేర్చడానికి గనక నా ఇష్టము ఉంది, అయినను నా ఇష్టము కాదు, నా ఇష్ట ప్రకారంగా అయితే తొలగించు అని కూడా ఉంది. నీ చిత్తమైతే దీన్ని తొలగించమని ఉంది. ఎందుకు తొలగించడు? దేవుని అంతరంగములో నుండి వచ్చినటువంటి కుమారుడే నీ చిత్తమైతే దీనిని తొలగించమని ప్రార్థన చేస్తే ఆయన తొలగించడా? చెప్పండి, తొలగిస్తాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు తొలగించవలసి ఉంది. కానీ మరలా వెంటనే ఏమంటున్నాడు? నా ఇష్టము కాదు, నీ ఇష్టమనే నెరవేర్చు అని ప్రార్థన చేశాడు. మనం ఏదైనా అంశం ప్రార్థన చేస్తే, దేవా ఇది నాకిష్టము, ఇది నేను అడుగుతున్నాను, కానీ అది నీకు కూడా ఇష్టమైతే నాకు దయచేయి. ఎంత బాగుంటుంది చూడండి. అది నీకు కూడా ఇష్టమైతే నాకు దయచేయి. గనక నేను కోరుకున్నది అది నీకు ఇష్టమైతే నాకు అనుగ్రహించు. దేవదాసయ్య గారు ప్రార్థనలు బాగా చదివితే మీకు అర్థమవుతుంది ఏంటంటే, యేసు ప్రభు వారు ముఖాముఖిగా చూసి మాట్లాడినటువంటి దైవజనుడు, భక్తుడు, మన తండ్రి ఆత్మీయ జనకులు. గనక ప్రభువు దగ్గరికి వచ్చి అయ్యగారిని అడిగారంట, ఏం కావాలని, నువ్వేం కోరుకుంటావో కోరుకొని అడిగారంట. ఏం కోరుకుంటావో కోరుకొని అడిగారంట. అడిగితే ఆయన ఏం కోరుకున్నాడంట? నా దగ్గరికి వచ్చేవారు ఎంత దూరం నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా ఈ వరండాలోకి అడుగు పెట్టేసరికి వారు ఏం ఆలోచించుకుంటూ వస్తున్నారో అది వారు నాకు చెప్పకుండానే నేను తెలుసుకునే వరం నాకు ఇమ్మని అడిగారంట. అది నేను తెలుసుకునే వరం నాకు ఇమ్మని అడిగితే అప్పుడు ప్రభు అన్నారంట, వద్దులే దేవదాసు, వద్దులే అన్నారంట.
లేదయ్యా నాకు ఇదే వరమే కావాలని అడిగారంట. అప్పుడు ప్రభు రెండోసారి, కొంతమంది తిట్టుకుంటూ వస్తారు, నువ్వు బాధపడతావు, నువ్వు బాధపడితే నాకు ఇష్టం ఉండదు కనుక వద్దులే అని అన్నారంట. అప్పుడు తిట్టుకున్నారు ప్రభువా, ఆ వరమే నాకు దయచేయమని ప్రార్థన చేశారంట. గనుకనే మరి సాధు సుందర్ సింగ్ గారు తర్వాత చూడండి, మరి కైలాస్ మహర్షి గారు హిమాలయ పర్వతాల్లో కొన్ని దినాలు అక్కడ తిరిగి వారిద్దరు కలుసుకొని మాట్లాడుతున్నప్పుడు ఆ కైలాస మహర్షి గారు చెప్పారంటండి ఏమని, ఈయన ఒక కొండెక్కుతాడు. ఒక కొండెక్కినప్పుడు ఆ కొండ ఎక్కడానికి వీలు పడక ఈ పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మ ఆ రబ్బను పట్టుకొని ఆ కొండను ఒక చేత్తో పట్టుకొని పైకి ఎక్కబోయేటప్పుడు కొంతవరకు పైకి అలాగే ఎక్కేటప్పుడు ఏం చేస్తాడంటే జారిపోయి కింద పడతాడు. కింద పడి తలకి దెబ్బ తగులుద్ది. కాసేపు స్పృహ తప్పిపోతాడనమాట. ఈ స్పృహ తప్పిపోయినప్పుడు ఆ మరలా కొంతసేపుకి తనకు తానే స్పృహ తప్పిపోయి మరి స్పర్శ తెలుసుకున్నప్పుడు కళ్ళు రుద్దుకుని కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆ గుహలో ఒక వ్యక్తి మనిషిలా పైనుంచి కిందకి రామములతో నిండి కండ్లు మాత్రమే కనపడేటట్లుగా ఎదురుగుండా ఒక 10 అడుగుల దూరములో ఆ ఋషిగారిని చూస్తాడు. ఈయన పడి లేచిన తర్వాత అప్పుడు దగ్గరికి వెళ్ళి, ఎవరయ్యా నువ్వు, ఎందుకు, ఈ కొన్ని ప్రశ్నలు మరి ఆ భక్తుడి దగ్గర అడిగినప్పుడు గనక ఇలాగ చనువు అయ్యింది. మాట్లాడుతా చనువు కాగా ఆ చనువులో ఏమన్నాడంటే ఈయన సుందర్ సింగ్ గారు, అయ్యా నీ ముసుగు తీస్తే నీ ముఖాన్ని నేను చూస్తానని అడిగాడంట. ఎవరిని సాధు సుందర్ సింగు కైలాస్ మహర్షి గారిని అడిగినప్పుడు ఆ ఋషిగారిని అన్నారంట, మనం అడవుల్లో ఉన్నాం, నరమనుషులు లేని ప్రదేశంలో ఉన్నాం. ఒక ప్రవక్త ఉన్నాడు తూర్పు దిక్కున జనాల మధ్యన ఉన్నాడు. ఆయన ఒక గదిలో ఉన్నాడు, వృద్ధాప్యములో ఉన్నాడు. ఆయన పేరు దేవదాసు. గనక నేను ముసుగు తీస్తే నువ్వు చచ్చిపోతావు అని అంటే, నేను ఎందుకు చచ్చిపోతానో అది కూడా చెప్పమంటే ఆ మాట ఆ దేవదాసు గారు చెప్తాడు ప్రవక్త అని చెప్పి మరి ఆ మాట అన్నప్పుడు కొన్ని దినాలకి దేవదాసయ్య గారి దగ్గరికి సాధు సుందర్ సింగ్ గారు వచ్చినప్పుడు ఆ అయ్యగారి దగ్గరికి వచ్చేటప్పుడు గడప దాటుతా ఉండగానే ఏమన్నాడంట, ఋషిగారు ముసుగు తీస్తే నువ్వు చచ్చిపోతావా అన్నాడా అని అడిగాడంట. అంటే ఈ మాట ఎవరికి ఇష్టం చెప్పండి? ఆ ఋషిగారు ఆ మాట చెప్పడం దేవుడికి ఇష్టము. ఆ వ్యక్తి మరలా తిరిగి ఇక్కడికి రావటం దేవదాసయ్య గారు పరిశుద్ధ ఆత్మతో నిండిన వారై ఆ మాట చెప్పినప్పుడు గనక దేవుడికి ఎంత సంతోషము. గనక అలా సంతోషం అన్నమాట. ఇలాగున మన జీవితాల్లో సంతోషమని మరి పొందుకొనవలసినటువంటి భక్తి పరులైన వారికి మాత్రమే ఈ గాలి వాసన ఏంటో తెలుస్తుంది, వర్షం వచ్చే వర్షపు వాసన ఏంటో తెలుస్తుంది, గనక పాడు చేసే గాలి వాసన ఏంటో తెలుస్తుంది. గాలి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఉన్న మరి పరిస్థితులు ఏంటో అప్పుడు తెలుస్తాయి. గనక వెళ్ళిపోయిన తర్వాత కాదు, వచ్చే గాలి ఏం పని చేస్తుంది ఆ అనుభవం మనకు కావాలి. గనక మనందరము కూడా ఎవరొచ్చి తీసుకెళ్తారంట? మనం సిద్ధంగా ఉంటే దేవుడు బోర మురగినప్పుడు ఎవరికి వారు సిద్ధపడి ఆయన దగ్గరికి చేరుకోగలం. అప్పుడు ఎవరి అంతస్తుకు తగ్గట్లుగా వాళ్ళకి ఏముంటాయి? మేఘాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరి సీట్లో వాళ్ళు ఎలా కూర్చున్నారో అలా మేఘాలు ఉంటాయి. ఆ మేఘాలు ప్రభువు కూడా మేఘం మీద వచ్చి గనక సంగమును కూడా మేఘములో తీసుకెళ్ళాలి. ఈ మేఘాన్ని తీసుకెళ్ళాలంటే కూడా ఏం కావాలి? గాలి కావాలి. గాలి ఉంటేనే ఈ గాలి ద్వారా ఈ మేఘము ఏం చేస్తుంది? కదులుతుంది.
అలాగే పరిశుద్ధ ఆత్మ మరి కెరటాల వలె మేఘాల వలె వచ్చినప్పుడు మనల్ని దేవుడు కదిలించినప్పుడు మనం ప్రార్థన చేస్తాం చూసారా. ఆ ప్రార్థన మన సొంతంగా మనం చేసుకునే ప్రార్థనలా ఉండదు. ఇప్పుడైతే ఎన్ని ప్రార్థన చేసినా మా సొస్యాల, మా కుటుంబము, మా యాజకులు గనక మేము, మా మిషను, మా పెద్దలు ఇవే ప్రార్థన చేస్తున్నాం, చెయ్యాలి. కానీ ఇవన్నీ దేవుడికి ఇష్టమే. కానీ మనలో ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటంటే మనము మన సొంత ఒక అంశాన్ని పట్టుకొని, ఒక పేపర్ని పట్టుకొని వచ్చాం. ఆ అంశములో ఉన్న పేపర్కి ప్రార్థన చేయాలి అంటే గనక సహజముగా తప్పు చేసిన తర్వాత, లేకపోతే శిక్ష అనుభవించిన తర్వాత గనక నేను తప్పు చేశాను ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా అంటే జవాబు వస్తుంది? చెప్పండి, వస్తుందా? రాదు జవాబు. గనక తప్పు చేసే ముందర కూడా ఏం చేస్తాడు దేవుడు? రై, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు దారి వెళ్తున్నావు, నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుంది అని అనేక సార్లు దేవుడు హెచ్చరించగా కూడా అలా తప్పు చేస్తే, ఆ తప్పు జరిగిపోతే, శిక్ష వస్తే, ఇప్పుడు ఈ శిక్ష మూలాన్న ఈ శిక్ష నాకు తొలగించు, ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నామంటే వెనక్కిపోయిన 10 సంవత్సరాలు ఆ కాలమానం ఇప్పుడు మన ముందరకు వస్తుంది? చెప్పండి, మన ముందరకు వస్తుందా? పోనీ మీ భాషలో చెప్పండి, వస్తుందా? వస్తుందా? మీరు ఏం మాట్లాడరు ఏంటండి మీరు? వస్తుందే రాదా? ఎస్ ఆర్ నో? అంటే మనము చెప్పిన మాటకి మనకే జవాబు రావడంలో అక్కడి నుంచి ఇక్కడికి 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ కదా. ఇప్పుడు మనము ఏం చేసినా కానీ దేవుణ్ణి అడిగి చెయ్యాలి. దేవుణ్ణి అడిగి చేస్తే అది దేవుడు ఇచ్చేది బాగుంటుంది. నువ్వు వేరుకునేది అయితే బాగోదు. నువ్వు కోరుకునే ప్రార్థన అయితే నీ చుట్టే తిరుగుద్ది. కాబట్టి అంశాలకి ఏమి రావు? నెరవేర్పు రావు. గనక నెరవేర్పు రావాలంటే ప్రభువా, ఇది నేను కావాలనుకుంటున్నాను, ఇది నాకు అవసరమో లేదు, ఇది నేను వాడుకోగలనో లేదు, దీనివలన నాకు మేలో ఉపకారమో అపకారమో తెలియదు నాకు. గనక నీకు ఇష్టమైతే ఇది నాకు దయచేయి. యేసుప్రభు వారు చేసిన ప్రార్థన అదే. నా ఇష్ట ప్రకారంగా అయితే ఇదే కావాలని కోరుకుంటాం. అది కాదు. గనక శ్రమ వచ్చింది అనుకోండి, తప్పించని ప్రార్థన చేస్తున్నాం. గనక ఈ శ్రమ ద్వారా ఏదో ఉపకారం వస్తుంది. ఆ ఉపకారం మనం గ్రహించాలి అంటే ఖచ్చితమైనటువంటి మాట గనక ప్రభువా, ఇది నాకు కావాలి, ఇది మాకు అవసరము, గనక ఇది నీ చిత్తములో నీకు అవసరమైతే ఇది నాకు అమర్చిపెట్టు. ఇలా చేసినప్పుడు ఈ బాధ్యత అంతా కూడా ప్రభువు మీదే పెట్టావు కాబట్టి ప్రభు ఏం చేస్తాడు? అప్పుడు నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు, నువ్వు ఏది అడిగావో అది ఇస్తాడు. అలా అడిగినటువంటి వారికి ఏం అడిగితే అది ఇస్తాడు. గనక దేవుని మాటలు గనక ఏమీ కూడా ఒక సున్నా కానీ లేక అక్షరం కానీ ఎవరు తీసివేయడానికి వీలు లేదు. గనక ఎవరు తీసివేయడానికి లేదు. ఇంత పెద్ద బైబిల్ పరిశుద్ధ గ్రంథములు మధ్యలో ఉన్న ఈ యొక్క ప్రసంగి గ్రంథాన్ని వ్యర్థం అంటే తీసేయడానికి మనకేం అధికారం ఉంది? ఏమన్నా ఉందా? లేదు. గనక ఏది మనం వ్యర్థం, మన జీవితాలు వ్యర్థం. గనక మన జీవితాలు వ్యర్థమైపోతున్న మన జీవితాలకి అర్థం పట్టించడానికి ఏం చేయాలా? దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి, దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. అలాగ చేసినప్పుడు మన జీవితానికి ఒక పర్థమో ఏర్పడుతుంది. గనక పర్థం లేకుండా చాలామంది ప్రార్థనలు ఎలాగుంటే తెలుసా? భలే విచిత్రంగా ఉంటాయి. అలుపు ఉండదు, సలుపు ఉండదు, ఆయాసం ఉండదు. కుర్చీ మీద కూర్చొని చక్కగా 2 చేతులు బైబిల్ కాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రభా దీవించు ప్రభా రెండో క్వశ్చన్ లేదు, అన్ని దీవెనలే రావాలి. ఎలాగ వస్తాయి దీవెనలు? మనలో ఉన్న పొరపాట్లు ఒప్పుకుంటే దీవెనలు మనం అడగకుండానే దేవుడు ఇస్తాడు. ఈ పొరపాట్ల వలన గనక ఈ మనిషి పడుతున్నటువంటి అంతా వ్యర్థమే.
అన్నీ వ్యర్థమే. గనక అన్నీ వ్యర్థమైన, అంత వ్యర్థమైన 2 మాత్రం వ్యర్థం కావు. ఏంటి చెప్పండి? 2 మాత్రం వ్యర్థం కావు. 1, నిన్ను పిలిచిన దేవుని మాట నీ పక్షంగా వ్యర్థం కాదు. నీవు దేవుడు అని నమ్ముకున్న దేవుడు మాట, నీకిచ్చినటువంటి మాట దేవుడు నెరవేర్చడానికి దేవుడి మాట నెరవేరుతుంది. కనుక ఈ 2 మాటలు చాలా ఖచ్చితమైనటువంటి మాటలు, నెరవేరిపోస్తాయి. ఏది? అందుకే దేవుడు దేవదాసయ్య గారి ద్వారా ప్రమాణం చేయించాడంటే కొందరు భక్తులు ఏమని ఆకాశం అగ్గైనా భూమి బొగ్గైనా నేను ఎక్కడుంటాను మాట్లాడు చూడు. ఆకాశం అగ్గైనా భూమి బగ్గైనా నేను ఎక్కడుంటాను అంటే దేవుడు బయలుపరిచిన బైబిల్ మీద సంఘంలో ఉంటాను. ఇలాగ చెప్పి ఆయన ఏం చేశారు? ప్రమాణం చేయించుకున్నారంటండి. ఆకాశం అగ్గైనా భూమి బొగ్గైనా కానీ దేవుని మాటలాగే ఉంటుంది. ఇక భూమి బొగ్గు అయితే ఆకాశం బొగ్గు అయితే మనం ఎక్కడ ఉంటాం చెప్పండి? మనం ఎక్కడ ఉంటాం? ఇంత గొప్ప తీర్మానం, ఇంత గొప్ప సమర్పణ చేసుకున్నప్పుడు ఆ సందర్భం రాకముందే ఎక్కడికి వెళ్ళి కూర్చుంటారు? దేవుడి సన్నిధిలోనికి వెళ్ళి కూర్చుకుంటారు. గనక ఇంత గొప్ప ప్రమాణం గనక ప్రభువా నాకు గనక బాగా మరి వసతులన్నీ ఇచ్చేవనుకో నిన్నే నమ్ముకుంటాను. గనక నిన్నే నమ్ముకుంటాను. 1, నేను అనుకునేవన్నీ నెరవేర్చామనుకో నేను బాప్తిజం తీసుకుంటాను. కొడుకు పెళ్లి చేసామనుకో బాప్తిజం తీసుకుంటాను. కూతురు పెళ్లి చేసామనుకో బాప్తిజం తీసుకుంటాను. వాళ్ళు బిడ్డలు పుట్టారనుకో వాళ్ళ పేరు నీ సందులు పెట్టుకుంటాను. అయినా నువ్వు పెట్టుకోవటం ఏంటంటే? ఇలాంటి ఆపద మొక్కులు కాదు. నీ ద్వారా ఒక మనిషి, ఒక కుటుంబము రక్షణ పొందితే అదే దేవునికి గొప్ప భాగ్యము, సంతోషము. ఆ పని చేయాలి. ఆ పైకి ఏంటి మానేసి నాకు ఇది తగ్గిస్తే 1116 వేసుకుంటాను, లేక 116. ఈ 116 అవసరమా? ఏమండి? ఈ 116 అవసరమా? పోన్లేండి, ఎవరి తలంపు వాళ్ళదే. గనక 116 ద్వారా మన ప్రార్థనకి జవాబు రాదు. 1116 ద్వారా ప్రార్థనకి జవాబు రాదు. ఖచ్చితంగా చెప్పాలంటే నీవు మోకరించి నీ ప్రార్థన నువ్వు చేసుకుంటే గనక నాకేది ఇష్టమో, నా బ్రతుకులో నాకేది ఇష్టమో, నా జీవితంలో నాకేది ఇష్టమో, నేను బ్రతకాలి ప్రభా, నేను వాడబడాలి, నాకేది ఇష్టమో అది నీవు నాకు దయచేయమని ప్రార్థన చేస్తే ఈ మిగతాయన్నీ దేవుడు ఊరకనే ఇస్తాడంట. మిగతాయన్నీ దేవుడు ఊరకనే ఇస్తాడు. మనం అడగవలసింది అడగటం మానివేసి, కదలవలసిన మనం కదలటం మానివేసి వాళ్ళని కదిలిపించు ప్రభా, వాళ్ళతో మాట్లాడు. దేవుడు ఎవరితో మాట్లాడాలి చెప్పండి? ఎవరితో మాట్లాడాలా? ఇక్కడ మనతో మాట్లాడాలి. మనం ప్రార్థన చేసినప్పుడు మనం మాట్లాడిన మాట ఎదుటి వారి కొరకు మాట్లాడితే అక్కడ ఫలిస్తుంది. అరే మాట్లాడటం తెలియనప్పుడు వాళ్ళతో మాట్లాడు, వాళ్ళని ప్రేరేపించి ఈ బతుకంతా ఇదే అయిపోయింది. ఎలాగ అసలు జీవితం చాలా కష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి 11 వచనాల్లో కూడా ఈయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఇవన్నీ కూడా వ్యర్థమే. కానీ దేవుని మాట నీ పట్ల వ్యర్థం కాదు. దేవుడు నీకు ఇచ్చిన వాక్కు వ్యర్థం కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ వ్యర్థము కాకుండా ఈ భూమి మీద సంపద ఎలాగుందో పరలోక సంపద కూడా, అంతస్తులు కూడా అలాగున్నాయి. వాటిని అందుకోవడానికి సిద్ధపడాలి, వాటిని అందుకోవడానికి ప్రయాసపడాలి. అదే వాక్యము, అదే ఆరాధన, అదే కానుక, అదే సంస్కారం, అదే అన్నీ అవే పాతయే. గనక పాతయే కనీసం సంవత్సరాల నుంచి అదే. మనలో ఏమైనా కొత్తది ఉందా చెప్పండి? ఇప్పటి వరకు అన్నీ వ్యర్థమైపోయినవే ఉన్నాయి. ఇప్పుడు ముందరకు కూడా వ్యర్థమైపోయే పరిస్థితులే ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉండొద్దు అంటున్నాడు ఆయన. గనక చాలా అనుభవంతో రాశాడు ఆయన గ్రంథం. గనక మనలో ఏదైనా మనకు నచ్చింది ఏదైనా వ్యర్థమైపోతే ఎంత బాధపడతాం చూడండి. పంట వచ్చింది, వర్షం వస్తూ ఉంది, పంట నాశనం అయితే వ్యర్థం కదా? ఎంత కష్టం వ్యర్థం? 6 నెలలు పడిన కష్టమంతా వ్యర్థమే. గనక ఏం మిగులుతుంది? కన్నీళ్ళు, దుఃఖము, అప్పులు, రుణాలు,
ఇబ్బందులు ఇవే మిగులుతాయి. కానీ ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేస్తే నీ చేని మీదకు వర్షం రాదు, రాదు ఖచ్చితంగా. ఇలాంటి వాగ్దానాలు ఎత్తుకొని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, మీ ప్రార్థనకి జవాబు చక్కగా దొరుకుద్ది. అందుకు మనం ఏం నెతకాలి, మనం ఏం అందుకోవాలి, వాటి కొరకే చూడాలి. కానీ ఈ భూమి మీద అన్నీ వ్యర్థమైపోతున్నామని ఒక్కొక్క పాదిరి గారికి ఒక్కొక్క లక్షణం ఉంటుందంటండి. ఒక పాదిరి గారికి స్వస్థపరిచే వరం ఉంటుంది, ఒక పాదిరి గారికి సువార్త చెప్పే వరం ఉంటుంది, ఒక పాదిరి గారికి రోగంతో ఉన్నారనుకోండి, ఆ రోగం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దాన్ని మనం ఏం చేయలేము, దేవుడు అది ఇచ్చాడు అతనికి అంతే. గనక ఇప్పుడు ఇతను వెళ్ళి ప్రార్థన చేసిన వాళ్ళని వెళ్తున్నాడు అన్నది కాదు, ఆ సమయం సందర్భం వ్యక్తి కనపడతాడు తప్ప ముగింపు అక్కడికి వచ్చింది. అలాగని కాదు, ఎవరికి ఏ వరం ఇస్తే భద్రంగా వాడుకుంటారో, ఎవరికి ఏమి ఇస్తే దానిని జాగ్రత్తగా వాడుకుంటారో అంతే ఇస్తారు. అంతకంటే ఎక్కువ ఇచ్చినా కానీ ఏం చేయరు. చాలామంది నేను ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని దేశాల్లో ఇంత ఘనంగా సువార్త ప్రకటించాను అన్న వాళ్ళందరూ మూలకు పడిపోయి ఉన్నారు. దేవుడు నన్ను నడిపించాడు, నేను వెళ్ళగలిగాను అన్న వాళ్ళు ఇంకా అదే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం వ్యర్థము కాదు నీ పట్ల. గనక దేవుని చిత్తం నీ పట్ల ఎప్పటికీ వ్యర్థం కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు జయం అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు స్తోత్రములు. పరిశుద్ధ ఆత్మదేవ, దేవా, మేము నాయనా భూ సంబంధమైన వాటిని వెతుకున్నట్లుగా పరలోక సంబంధమైన వాటిని కూడా వెతుకుటకును, వాటిని అనుభవంలోనికి తెచ్చుకున్నటకును దేవా, నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా ఒక్కొక్కరిని తండ్రి నీ ఆత్మ సహాయము ద్వారా బలంగా ప్రార్థన చేసి నాయన పొందుకొని వారి అనుభవములోనికి అది నెరవేరే వరకు నీ చిత్తానికి సమర్పించుకొని ప్రార్థనాంశాలు సమర్పించుకొని ప్రార్థన చేయగలిగిన వీలువాలు దేవా నీవు నెరవేర్పించినప్పుడు స్తుతించే భాగ్యం ప్రతి ఒక్కరికి నాయన మరి అందించండి. పొందుకొని నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చి వర్ధిల్ల చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.